అయితే నిన్న లైలా ప్రెస్ మీట్ పెట్టారండి. యశోద్ గారు పెట్టి ఫిల్మ్ ఛాంబర్‌లో. ఆ, మీరు మాట్లాడిన మాటలకి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ. దీన్ని మీరు ఎలా తీసుకున్నారండి? అంటే మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా ఎలాగ టీము? లేదంటే మీ మాట మిమ్మల్ని వదిలేసారా? ఒకటే సార్. విశ్వక్సేన్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే గారపాటి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు. ఆయనే బాగా తెలుసు. ఆయన బాగా మాట్లాడాడు. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. హీరో మాట్లాడారు. మా దారిన మేము వదిలేసాం. ఏం మాట్లాడారో లేదంటే దాంట్లో ఏం తప్పు లేదే. మేమేం బూతులు తిట్టలేదు. ఇంకోటి తిట్టలేదు మేము. ఆయన ఏదో చిరంజీవి గారిని రిసీవ్ చేసుకుంటానికి వెళ్ళినప్పుడు జరిగిందని అన్నారు. అది వాస్తవం అది. మేము మాట్లాడడం దిగిపోయాం. చిరంజీవి గారు వస్తారని దిగిపోయాం మేము. దాంట్లో తప్పే ఉంది దాంట్లో. అంటే ఒక సినిమా హైప్ చేయడానికి ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారు సినిమా ప్రమోషన్ కోసం. అందులో మేమేం వైఎస్ఆర్సీపీని ఏం తిట్టలేదే. ఇక ఏంటంటే తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఆ సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ.